Hello guys, welcome back to BMRPkidsrocks channel. How are you all? So let's get into the video. ఈరోజు మనం క్రిస్పీ టేస్టీ చికెన్ వింగ్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దాము. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1.5 kg చికెన్ని తీసుకోండి. శుభ్రంగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని దానిలోకి 2 tablespoons జింజర్ గార్లిక్ పేస్ట్, మీ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు దానిలోకి క్రష్ చేసుకున్న పెప్పర్ని యాడ్ చేయండి, అంటే మిరియాల పొడిని యాడ్ చేయండి. మిరియాల పొడి మీ ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు. సో ఇప్పుడు దానిలోకి కార్న్ఫ్లోర్ అలాగే మైదాని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి చిల్లీ పౌడర్ని యాడ్ చేయాలి. ముందుగా మిరియాల పొడి వేసాం కాబట్టి సో స్పైస్ లెవెల్స్ మీరు ఎంత తినగలమో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. దీనిలో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి. ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్. సో ఫుడ్ కలర్ మీ ఇష్టం. సో మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మంచిగా చికెన్ పీసెస్కి పట్టేటట్టు. ఇది ఒక 1 hour పాటు మ్యారినేట్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక బాండి తీసుకొని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు దానిలోకి 1 hour మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీనిలోకి ఆయిల్లోకి డ్రాప్ చేసుకుంటూ 1 by 1 ఫ్రై చేసుకుందాము. సో అన్ని పీసెస్ ఒకటేసారి ఫ్రై చేయొద్దండి, ఫ్రై అవ్వడం చాలా కష్టం అవుతుంది. సో ఒక 4 to 5 పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోండి. 2 sides తిప్పుకుంటూ చక్కగా మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ మీదే జరగాలి, ఎందుకంటే లో ఫ్లేమ్ మీద చేస్తేనే అది మొత్తం లోపల కూడా కుక్ అవుతుంది. లో ఫ్లేమ్ మీద కాకపోతే అది లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. సో లో ఫ్లేమ్ మీద మొత్తం కుక్ చేసుకోవాలి. సో ఈ విధంగా నొరగ వస్తే చికెన్ కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం సర్వింగ్ చేసేసుకోవడమే, అంతే. ఎంతో రుచికరమైన చికెన్ క్రిస్పీ టేస్టీ వింగ్స్ అయితే రెడీ అయిపోయాయి. సో చూస్తున్నారు కదా, యమ్మీ. సో మీకు కదా ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని వెళ్ళి చెక్ చేయండి. See you all in next video. Bye bye.